గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్. మనము ఏదైనా టౌన్కి కానీ ఏదైనా కొత్త దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టౌన్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని రోడ్డు మీద నడవడం అనేది లేదా రోడ్డును ఉపయోగించుకోవడం అనేది మన కనీస బాధ్యత. ఎందువల్లంటే సేఫ్టీ అనేది కనుక, రోడ్ సేఫ్టీ కనుక లేకపోయినట్లయితే అత్యంత ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ అనేది అలాగే జరుగుతాయి. మన అజాగ్రత్త, తొందరపాటు, తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ప్రమాదాలు 90% ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనం దారిని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, దారిని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని సిగ్నల్స్ అనేటివి మనం ఈ పక్క ఆ పక్క కొన్ని బోర్డ్స్ చూస్తాం. వీటిని సైన్ బోర్డ్స్ అంటారు. ఇది స్టాప్ అని, లేదా ఇలా రైట్ టర్న్ అని, ఈ విధంగా టర్న్ తిరుగుంటే, ఒకవేళ ఈ పక్క తిరుగుంటే ఈ పక్క ఇచ్చి ఉంటారు. మనం ఎప్పుడైనా బైక్ లేదా కారు వేసుకున్నప్పుడు లైట్స్ నైట్ పూట మీకు తెలిసి ఇది బాగా తెలుస్తుంది. డే ఎందుకు వల్ల అంటే తెలియదు. నైట్ వేసినప్పుడు, మనం లైట్ వేసినప్పుడు లైట్స్ ఎలా ఫిట్ చేస్తారంటే ఈ బోర్డ్స్ మీద పడి షైన్ అవుతుంది. ఇక్కడ గ్లిటర్గా అది మెరుస్తాయి. మెరిచి దాని ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి అక్కడ ఉంటుంది. ఈ సైన్స్ అనేది ముఖ్యంగా 3 రకాలు. 1 మ్యాండటరీ సైన్, 2 కాషనరీ సైన్, 3 ఇన్ఫర్మేషన్ సైన్ అని 3 రకాలు. మ్యాండటరీ, కాషనరీ, ఇన్ఫర్మేషన్. మ్యాండటరీ సైన్ అంటే మస్ట్ అండ్ షుడ్గా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటిది, తప్పనిసరిగా. మ్యాండటరీ అంటే ఖచ్చితంగా. స్టాప్ అంటే స్టాప్, గివ్ వే అంటే గివ్ వే, ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్. ఇవన్నీ కూడా మనం టౌన్లో చూసుకొని స్టాప్ అంటే స్టాప్, ఆగిపోవాలి అంతే. ఒక్క అడుగు ముందుకేసామా చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఇక్కడ నెక్స్ట్ కాషనరీ సైన్స్. కాషనరీ అంటే వార్నింగ్ లాగా అనమాట, మనకు గుర్తు చేస్తుంటుంది. అరే ఇక్కడ గార్డెడ్ అంటే ఇక్కడ ఆపేసి ఉంది, అన్గార్డెడ్ అంటే రైల్వే ట్రాక్లో వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది ఇవి వేస్తున్నారు ఇక్కడ అని. అన్గార్డెడ్ అంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కానీ దీనికి ఎటువంటి ద్వారాలు లేవు, గేట్లు లేవు, మీరు కొంచెం అటు వెళ్ళేటప్పుడు అటు ఇటు ఆ సిగ్నల్ చూసుకొని వెళ్ళాలి అని. పెడెస్ట్రియన్ క్రాసింగ్. మీరు టౌన్లో వెళ్ళేటప్పుడు, ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు అయినా సరే మధ్య మధ్యలో తెల్లటి చారలు ఉంటాయి. ఆ తెల్లటి చారల్లోనే మీరు రోడ్డు దాటాలి. అక్కడ దాటుతున్నప్పుడు వెహికల్ స్లో చేస్తారు. స్కూల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాషనరీ. ఇక్కడ స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే నో సౌండ్, నో హార్న్, నో బ్రేక్, నో ఓవర్టేక్. హై స్పీడ్ పోకూడదు, చాలా తక్కువగా స్పీడ్ కూడా మెన్షన్ చేస్తుంటారు. వీటిని ఏంటంటే కాషనరీ సైన్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటారు. Cautionary warning signs are especially safe. Do's and don'ts for pedestrians, cyclists, bus passengers and motorists. వాళ్ళందరి కోసము ఈ కాషనరీ సైన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఇక్కడే దాటాలి, ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక్కడే చేయాలి అనేది. ఇది ఇన్ఫర్మేషన్స్ అవి ఏంటంటే, మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, కార్లో కానీ ఏదైనా బైక్ చేసేటప్పుడు మీకు పెట్రోల్ అవి చూసుకోకుండా కొన్నిసార్లు అత్యుత్సాహంతో వెళ్ళిపోతుంటారు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ ఏదైనా, లేదా ఇక్కడే దగ్గరలో ఉంటుందని. అయితే ఆ పెట్రోల్ వార్ని వస్తుంటుంది, అయ్యా మీరు అయిపోయింది, లాస్ట్ మూమెంట్లో ఉంది, మీరు ఇమీడియట్గా పెట్రోల్ పోయించుకోవడానికి ఒక లైట్ వెళ్తుంది, కిక్ అని బీఫ్ అని సౌండ్ వస్తుంది కార్లో. అటువంటి అప్పుడు ఏం చేస్తారు అంటే, పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూసుకోవడానికి మీరు వెళ్తున్నప్పుడు హైవే మీద, నెల్లూరు హైవేకి వెళ్తున్నారు అనుకోండి, ఒక 0.5 కిలోమీటర్స్ దూరంలో పెట్రోల్ ఉంది అని ఒక బోర్డు పెడతారు పక్కన. అలా కాకుండా ఇంకా ఏదైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళంగానే, ఇప్పుడు మన వాకాడు అశోకుల దగ్గరికి వెళ్ళంగానే చిట్టమూరుకి ఇలా వెళ్ళాలి, మల్లాంకి ఇలా వెళ్ళాలి, లేకపోతే సూలూరుపేటకి ఇలా వెళ్ళాలి అని ఒక బోర్డు ఉంటుంది అనుకోండి. చిట్టమూరుకి ఎలా వెళ్ళాలంటే బోర్డు పెట్టుంటారు. ఆ బోర్డు చూసుకొని ఈ విధంగా ఉంటుంది బోర్డు. అశోకుల దగ్గర ఎలా ఉంటుంది, ఈ పక్క ఉంటే ఈ పక్క నుంచి చిట్టమూరు అని రాస్తారు, ఈ పక్క వచ్చేటప్పుడు మల్లాం అని రాస్తారు, ఇలా వెళ్తే వాకాడు అని రాస్తారు. ఈ 3 రకాలైనటువంటి అదే వాకాడు, చిట్టమూరు అని రాస్తారు. అంటే ఇలా వెళ్తే చిట్టమూరు వెళ్తుంది, ఇలా వెళ్ళేస్తే చిట్టమూరు వెళ్తుంది బైపాస్ మీదుగా, ఈ పక్క వస్తే మల్లాంకి వెళ్తుంది, ఈ లోపలికి వెళ్తే వాకాడికి వెళ్తుంది ఊర్లో. అంటే ఆ విషయాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చేటటువంటి బోర్డ్స్ ఏవైతే ఉందో, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేటటువంటి దాన్ని ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డ్ అంటారు. ఏం బోర్డు అంటారు? ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మార్కింగ్ లైన్స్ కానీ ఏదైనా సరే మీరు కానీ బాగా చూసుకున్నట్లయితే, ఇది కనుక కారు మీరు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఇలా స్ట్రైట్గా లైన్ ఇచ్చి ఉంటారు. అటువంటి ఇచ్చినప్పుడు
మీరేం చేయాలంటే క్రాస్ చేయకూడదు అని అర్థం. అలా కాకుండా ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చినట్లయితే ఓవర్టేక్ చేసేటప్పుడు క్రాస్ చేసుకోవచ్చు అని మనకు, అంటే ఎటువంటి ప్రమాదం లేదు అని. కొన్ని కీలకమైన రోడ్లలో మీరు గమనించాలి, దాన్ని పోతున్నప్పుడు ఏ ఉంటాయి పక్కన బోర్డు, స్పీడోమీటర్ ఎంత ఉంటుంది, మినిమం స్పీడ్ 20 కిలోమీటర్స్ అని రాస్తారు. అవన్నీ మనం ఫాలో అవ్వాలి. సిగ్నల్స్ అండ్ షార్ట్స్ broken lines in the middle of the road allow the vehicle to cross the dotted lines safely. Overtake whenever required. అంటే ఈ విధంగా సన్న గీతలు ఉన్నప్పుడు ఈజీగా ఓవర్టేక్ చేసుకోవచ్చు అనే ఒక సిగ్నల్ని మనకు అందిస్తున్నారు అనమాట. కాబట్టి అవి రోడ్లో పెద్ద పెద్ద ట్రాఫిక్ ఉండదు కాబట్టి సులువుగా చేసుకోవచ్చు, మీకేం ఇబ్బంది లేదని మనకు హింట్ ఇస్తున్నారు. వెన్ మూవింగ్ వెహికల్ అప్రోచింగ్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ బీ రెడీ టు స్లో డౌన్. అప్పుడు దూరంగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ పాదచారుల యొక్క వాళ్ళు రావడానికి పెడెస్ట్రియల్ మూవింగ్ వైట్ వేసి ఉంటారు మధ్య మధ్య చారల్లాగా, పులిచారల్లాగా. అవి ఎందుకని మనకు చదువుకున్నప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా అది ఏంటంటే వాళ్ళు రోడ్డు దాటే వాళ్ళ కోసం అలాంటివి నిర్మించుంటారు. డు నాట్ ఓవర్టేక్ ఇన్ ది విసినిటీ ఆఫ్ పెడెస్ట్రియన్ క్రాసింగ్. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళ మీద ఓవర్ రైడ్ చేయడం అనేది చేయకూడదు. ఇంకా పోలీస్ సైన్స్ ఉంటాయి. మీరు కొన్ని చోట్ల మరీ డెవలప్డ్ కానటువంటి టౌన్స్లో ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఉంటారు, వైట్ చొక్కా వేసుకొని, వాళ్ళ యూనిఫామ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు అంటారు. ఈ ట్రాఫిక్ పోలీసులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్తుగా చెప్తున్నారు చూడండి. ఫస్ట్ది టు స్టాప్ ఏ వెహికల్ అప్రోచింగ్ ఫ్రమ్ బిహైండ్. ఈ విధంగా ఫస్ట్ది కనుక మనం పెట్టినట్లయితే వెనకాల నుంచి వచ్చే వాటిని స్టాప్ చేయమని చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారో చూడండి, టు స్టాప్ ఏ వెహికల్ కమింగ్ ఫ్రమ్ ఫ్రంట్. ఫ్రంట్ నుంచి వచ్చేటటువంటి వాటిని ఈ కుడి చేయి ఈ విధంగా పైకెత్తి కనుక చెప్పినట్లయితే కుడి మొదటి నుంచి వచ్చింది స్టాప్ చేయడానికి ఉపయోగిస్తారు. మూడోది ఏం చెప్తున్నారు అంటే టు స్టాప్ వెహికల్స్ అప్రోచింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ బిహైండ్. ముందు వెనకాల రెండింటిని ఆపడానికి రెండు ఈ పక్క స్టాప్ అని ఈ పక్క చేసి ఈ పక్క వెళ్తే వెనకాల ముందు రెండు ఆపేయండి, ఈ పక్క నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి వెహికల్స్ పోవడానికి దారి ఇవ్వండి అనడానికి అదొక సింబల్గా పెట్టున్నారు. నాలుగోది టు స్టాప్ ట్రాఫిక్ అప్రోచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ వాంటింగ్ టు టర్న్ రైట్. నాలుగో తీసుకున్నట్లయితే ఇది తీసుకొని ఈ విధంగా కిందకి కనుక ఇలా అన్నట్లయితే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళమని సిగ్నల్గా చెప్పచ్చు. ఐదోది ఏం చెప్తున్నారు అని అంటే టు స్టాప్ ట్రాఫిక్ అప్రోచింగ్ ఫ్రమ్ రైట్ టు అలో ట్రాఫిక్ ఫ్రమ్ లెఫ్ట్ టు టర్న్ రైట్. టర్న్ రైట్ వెహికల్స్ని అలో చేయమని ఈ ఈ విధంగా పోలీసు మనకు తెలియజేస్తున్నారు. ఆరోది ఏం తెలియజేస్తున్నారు అంటే ఆరో బొమ్మ బాగా చూసుకోండి. టు అలో ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ది రైట్ అండ్ టర్న్ రైట్ బై స్టాపింగ్ ది ట్రాఫిక్ అప్రోచింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్. లెఫ్ట్ ఆపేసి రైట్ వైపున అప్రోచ్ కాండి అని చెప్పడానికి ఈ ఆరోది సింబల్. ఈ విధంగా చెయ్యి ఇలా పెట్టేది, ఇక్కడ స్టాప్ చూడండి ఎలా పెట్టున్నారో చెయ్యి, ఆ చెయ్యిని చూసుకొని మనం అది స్టాప్ అని రైట్ సైడ్ అలో చేయమని, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ కామని మనకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏడోది ఏంటంటే వార్నింగ్ సిగ్నల్ క్లోజింగ్ ఆల్ ట్రాఫిక్. ఏడో దాంట్లో ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా రెండు చేతులను కనుక పెట్టి అటు ఆపాడంటే ఈ పక్క ఆ పక్క ఆగిపోండి. అంబులెన్స్ వస్తున్నప్పుడు ఇలా ఆపుతారండి. అంబులెన్స్ ఏదైనా సీరియస్ మ్యాటర్ జరిగేటప్పుడు అంబులెన్స్ వస్తుంది అనుకోండి, ఆ పక్క ఈ పక్క ట్రాఫిక్ ఆపేసి అంబులెన్స్ ముందు దారిస్తారు, ఎమర్జెన్సీ కదా, ఆ సౌండ్ వినిపించగానే. మనందరి బాధ్యత కూడా దారిని పోతుంటే అంబులెన్స్ ఉంటే దాన్ని ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో దాంతో పోటీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మూర్ఖత్వం. ఎందువల్లంటే మనిషి ప్రాణం అమూల్యమైంది, విలువైంది. ఎప్పుడైతే సైరన్ వస్తుందో మనం పక్క దొలిగి దానికి దారి ఇవ్వడం అనేది మన కనీస బాధ్యత. కాబట్టి దీన్ని మనం అందరం కంపల్సరీగా పాటించాలండి. ఇలా ఏడో సింబల్ ఏం చెప్తుందంటే ఓల్డ్ ట్రాఫిక్ని స్టాప్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అంటున్నారు. బెకానింగ్ ఆన్ వెహికల్స్ అప్రోచింగ్ ఫ్రమ్ లెఫ్ట్. ఎనిమిదోది లెఫ్ట్, ఆ వెనకాల నుంచి ఇలా ఇలా అన్నాడంటే ఈ సిగ్నల్ అంటే ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోండి అని. అదే వెహికల్స్ అప్రోచింగ్ ఫ్రమ్ రైట్ నుంచి ఈ పక్క వెళ్ళిపోండి అంటే ఎలా చెప్పాలంటే దీన్ని ఇక్కడి నుంచి ఇలా వస్తున్నప్పుడు ఇలా వెళ్ళిపోవడం అని సింబలు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోమని సింబలు, ఇది వచ్చి ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్ళమని
మనకు చెప్పకనే చెప్తూ ఉన్నది ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది. ఈ ట్రాఫిక్ పోలీస్ చేసేటటువంటి ఈ వీటికి చాలా వెహికల్స్ ఫ్రమ్ ఫ్రంట్, ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోండి, ఈ పక్క నుంచి ఈ పక్క దారి నుంచి ఆ పక్కకు వెళ్ళిపోండి అని, ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం, మనం ఏదైనా టౌన్కి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి కొంతమంది ఒక దగ్గర ఆగుతారు, కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏందని చూస్తే కొత్తగా వింతగా ఉంటుంది. ముందు ఒక లైట్, ఎవరు ఉండరు అక్కడ, పోలీసులు కానీ ఎవరు ఉండరు. అయితే ఆ లైట్లు చూసుకొని ఆగిపోతూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ లైట్లను కానీ లెక్క చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వీడియోలో ఫోటో తీసి ఆ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఫైన్ రూపంలో ఫైన్ చలానా వచ్చేస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని టౌన్లో వెళ్ళినప్పుడు ఏదైనా సరే ఆ టౌన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను, లేదా ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను తెలుసుకొని ఫాలో అవడం అనేది మన కనీస బాధ్యత. రెడ్ అంటే స్టాప్ అని అర్థం, యాంబర్ అన్నా కానీ స్టాప్ అని అర్థం. గ్రీన్ లైట్ వేస్తుంటే సేఫ్గా రోడ్డు దాటచ్చు అని. గ్రీన్ లైట్ వేస్తుంటే గ్రీను, యాంబరు, రెడ్. యాంబర్ అంటే ఎల్లోగా కొంచెం వెలుగుతాయి, అది చూసుకొని వెళ్ళండి అని కూడా ఉంటుంది కొన్ని సిగ్నల్స్. రెడ్ మీన్స్ స్టాప్, వెయిట్ బిహైండ్ ది స్టాప్ లైన్ ఆన్ ది క్యారేజ్ వే, స్టాప్ చేయమని. రెడ్ అండ్ యాంబర్ ఆల్సో మీన్ స్టాప్, డు నాట్ పాస్ త్రూ ఆన్ స్టార్ట్ అంటిల్ గ్రీన్ షో. గ్రీన్ లైట్ వెలిగేంత వరకు ఖచ్చితంగా మనము రోడ్డు దాటడానికి లేదు. గ్రీన్ మీన్స్ యూ మే గో ఆన్ ఇఫ్ ది వే ఈజ్ క్లియర్. టేక్ స్పెషల్ కేర్ ఇఫ్ యూ మీన్ టు టర్న్ లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ గివ్ వే టు pedestrian who are crossing. Amber means stop at the stop line. You may only go on if the amber appears after you have crossed the stop line or so close to it that to pull up may not be possible. అంటే చూసుకుని వెళ్ళాలి. అది అప్పుడు ఎల్లో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అవుతూ ఉంటే కాస్త చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఏదైనా క్రాసింగ్ ఉన్నా కానీ, ఏదైనా రోడ్ రిపేర్స్ ఉన్నప్పుడు కానీ అది చూసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం అది ఎల్లో యాంబర్ లైట్ వస్తుంటుంది. ఫ్లాష్ లైట్లు కూడా చూసుకోవాలి. పెడెస్ట్రియన్ డు నాట్ క్రాస్ అని, గ్రీన్ యారో అలా పెడెస్ట్రియల్ చూసుకున్నప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి. 3 factors ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కొలిజన్. యాక్షన్ జరగడానికి 3 ఉంటుంది, రోడ్స్, వెహికల్స్, డ్రైవర్స్. డ్రైవర్ కూడా ఇలా ఫీట్లు చేశారనుకోండి, అమ్మాయిని చూడంగానే నో హ్యాండ్స్ నో బ్రెయిన్స్. నేను ఏదో ఫీట్లు చేస్తానంటే ప్రమాదం జరిగేటటువంటి ఒకటి ప్రమాదం. మనం రోడ్డు హై స్పీడ్ వెళ్ళడము, స్కిట్లు కొట్టడము, ఇవంతా మన కుటుంబాలు మనకు ఉన్నాయని గుర్తు చేసుకోవాలి. మనం చేసే ఏదో పని వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. ఎదుటివాడు యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోడ్స్, గుంటల మెట్టలు ఉన్న రోడ్స్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వెహికల్స్ కండిషన్ బాగుండాలి, డ్రైవర్స్ కూడా కాన్షియస్లో ఉండాలి. కాన్షియస్ లేకుండా డ్రైవ్ చేస్తే అత్యంత ప్రమాదం జరిగేటటువంటి అవసరం ఉంది. సేఫ్టీ ప్రాక్టీస్, సేఫ్టీ సైన్స్. ఎప్పుడైనా సరే సేఫ్టీ ప్రాక్టీస్ కోసం సేఫ్టీ సైన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏమిటంటే ఎంప్లాయబుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సేఫ్టీ డస్ నాట్ జస్ట్ హ్యాపెన్, it has to be organized and achieved like the work process of which it forms a part. The law states that both an employer and his employees have responsibility in this behalf. ఎవరైతే ఉద్యోగం ఇచ్చేవాడు ఉంటాడో, ఉద్యోగం చేసేవాడు ఉంటాడో, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏ ఒక్కరు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్నా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే the effort a firm puts into planning and organized work, training people, engaging skilled and competent workers, maintaining plant and equipment, and checking, inspecting and keeping records. All of this contributes to the safety in the workplace. The employer will be responsible for the equipment provided, the working conditions, what the employees are asked to do, and the training given. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వాడికి మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి, దాని తగినటువంటి స్కిల్ లేబర్స్ని ఇవ్వాలి, దాని సైన్స్ ఉండాలి. అంటే ఒక మెషిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వెళ్ళాలి. మేము ఒక కంపెనీకి పిల్లల్ని తీసుకెళ్ళాం విజిటింగ్ కోసం. తీసుకెళ్తే వాళ్ళందరూ కంపెనీ లోపలికి వచ్చి చెక్ చేసుకుంది అంతా అయిపోయిన తర్వాత ఒక రూమ్కి తీసుకెళ్ళి ఆ కంపెనీలో ఉండేటటువంటి వస్తువులు ఎంత ప్రమాదకరము, అవి గ్రీన్ మ్యాట్ అనే ఒకటి వేస్తున్నారు.
ఆ గ్రీన్ మ్యాట్లోనే నడుచుకుంటూ వెళ్ళండి, దాన్ని దాటిపోకూడదు. పోయారంటే ఆ మెషినరీ వచ్చేటటువంటి అవి యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ గ్రీన్ మ్యాట్లోనే పిల్లలందరినీ తీసుకెళ్ళి మొత్తం చూపించి ఒక్కొక్క భాగంలో ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతుందనేది తెలియజేశారు. కాబట్టి ఇదంతా ఎంప్లాయీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయర్స్ యొక్క. అదే ఎంప్లాయీ అంటే మనం పనిచేసే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏదంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది వే యూ సీ ది ఎక్విప్మెంట్, హౌ యూ టు యూ హౌ యూ డూ యువర్ జాబ్, ది యూజ్ ఆఫ్ ది మేక్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ and your general attitude to safety. A great deal is done by employer and other people to make your working life safer. But always remember you are responsible for your own actions and the effect they have on others. You must not take the responsibility lightly. తేలిక తీసుకోవచ్చు. మనకు భారతీయులకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని కానిరా అని అంటాడు. ఆ కానియరా అనే ఒక నెగ్లిజెన్సీ వర్డ్స్ మన కుటుంబాలనే కాకుండా ఎదుటివారి కుటుంబాలని, ఎక్విప్మెంట్ని కూడా డ్యామేజ్ చేసి భారీ నష్టాన్ని చూస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు దీపావళి జరుపుకుంటారు, దానికి ఫైర్ క్రాకర్స్ యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తుంటారు. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కొంచెం నిర్లక్ష్యం వల్ల మనం ఎదుటివాడి యొక్క మిస్బిహేవియర్ వల్ల కూడా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక ఇది ఖచ్చితంగా చూడాలి. Rules. What do you must do by law is often included in the various rules and procedures laid down by your employer. They may be written down, but more often than not are just the way a firm does things. You will learn these from others workers as you do your job. ఒక యాడ్ చూశాను, హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అని. అది నేరుగా వెళ్ళి ఒక అతను ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే దాంట్లో మిర్రర్ ఉంటుంది. అది నీ మొహమే కనిపిస్తుంది దాంట్లో. అంటే నీ యొక్క సేఫ్టీ తీసుకోవడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వే. దాన్ని ఎక్కడైనా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు కానీ, అదే చెప్తున్నాను, ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు కానీ, కొత్తగా టౌన్కి వెళ్ళినప్పుడు కానీ, సిటీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరినల్ అనేది పల్లెటూరులో ఎక్కడంటే అక్కడ పోసేస్తుంటాం. కడుపు పోయిందంటే వెళ్ళి రోడ్డు పక్కన వెళ్ళి పోసేస్తుంటాం. బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అలా చేయడానికి లేదు. అలా చేస్తే వెనకాల ఒక ఇద్దరు వస్తారు, ఫైన్ రాసేస్తారు, వెంటనే 400-500 ఫైన్ వేసేస్తారు. అంటే దానికోసం కేటాయించబడినటువంటి వాటిల్లోనే అక్కడికి వెళ్ళి చేయాలి. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. కాబట్టి ఇక్కడ ఏం సైన్స్ ఉంటాయి అంటే, మీరు దారిని వెళ్ళేటప్పుడు కొన్ని సైన్స్ చెప్పున్నారు. వాటిలో ఏముంటాయంటే ప్రొహిబిషన్ సైన్స్. ఫస్ట్ది ఏంది? ప్రొహిబిషన్ సైన్స్. రెండోది మ్యాండేటరీ, వార్నింగ్, ఇన్ఫర్మేషన్. 1, 2, 3, 4 రకాలైన సైన్స్ మనం దారిని పోతున్నప్పుడు కనిపిస్తాయి. ముఖ్యంగా మన చుట్టూ సమాజాన్ని గమనిస్తున్నప్పుడు. ప్రొహిబిషన్ సైన్ అన్నప్పుడు మీరు ఎప్పుడైనా పెట్రోల్ పెంచుకునేటప్పుడు, స్కూటర్ వెళ్ళేటప్పుడు ఇది కనిపిస్తుంది. ఇది కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే నో స్మోకింగ్. షేప్ వచ్చి కలరు ఇలా ఉంటుంది, సర్క్యులర్ షేప్ ఉంటుంది. కలర్ వచ్చి రెడ్ బార్డరు, ఇది రెడ్ బార్డర్ ఉంటుంది. అండ్ క్రాస్ బార్ వచ్చి బ్లాక్ సింబల్ వేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇది వైట్. ఈ వైట్ బ్యాగ్ అంతే షో ఇట్ మస్ట్ నాట్ బి డన్ అని. ఇది అసలు చేయకూడదు. ఇక్కడ పెట్రోల్ బంకుల్లో సిగరెట్ తాగొచ్చా? పొరపాటున తాగితే పెద్ద ప్రమాదాలు జరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఏదైనా ఆ పెట్రోల్ అలా ఆవిరైనప్పుడు ఈ మంట అంటుకుంటే పేలిపోతాయి కూడా. కాబట్టి నో స్మోకింగ్ అనేది, ఇలాంటి వాటిని సైన్స్ ఉన్నప్పుడు దీన్ని ప్రొహిబిషన్ సైన్స్ అంటారు. ఏమంటారు దీన్ని? ప్రొహిబిషన్ సైన్స్ అంటారు. మ్యాండటరీ సైన్స్ అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటిది. దీని యొక్క షేప్ వచ్చి సర్క్యులర్ షేప్ ఉంటుంది. దీని షేప్ ఏంటి? సర్క్యులర్ షేప్ ఉంటుంది. కలర్ వచ్చి వైట్ సింబల్ ఆన్ బ్లూ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్లూ బ్యాక్గ్రౌండ్ వచ్చి దానిపైన వైట్ దాంతో వేస్తారు. షో వాట్ యూ మస్ట్ డన్. ఏదైతే నువ్వు కంపల్సరీగా చేయాలో వాటిని మ్యాండేటరీ సైన్స్ అంటారు. ఇది ఏం చూపిస్తుంది? ఇక్కడ తప్పనిసరిగా నువ్వు గ్లౌస్ ధరించాలి. ఇప్పుడు అది 440 volts హై వోల్టేజ్ అనుకోండి, లేదు వెల్డింగ్ చేయాలి, కంపల్సరీగా మీరు వేర్ హ్యాండ్ ప్రొటెక్షన్. గ్రైండింగ్ చేయాలి, కంపల్సరీగా హ్యాండ్ ప్రొటెక్షన్ చేయమని మనకు గుర్తు. దీన్ని మ్యాండేటరీ సైన్ అంటారు. ఏమంటారు దీన్ని? మ్యాండేటరీ సైన్ అంటారు. వార్నింగ్ సైన్. ఎందుకంటే ఈ వార్నింగ్ సైన్ చూడంగానే మీరు డేంజర్, అపాయం అని చదువుంటారు. ఉదయం నవ్వుకుంటుంటారు కూడా చిన్నప్పుడు. డేంజరు, అపాయం రెండు ఒకటే. వాడు డేంజర్ అని రాసుంటారు, ఒక పురి బొమ్మ వేసి, ఇలా పురి బొమ్మ వేసి ఇక్కడ ఎముకలు 2 బొమ్మలు వేసి
రెడ్ వాటిలతో డేంజర్ అని రాసేసి ఉంటాడు. ఏ రాసుంటారు మామూలుగా ఇలా పురి బొమ్మ వేసేసి ఇటు చేసేసిన తర్వాత ఈ విధంగా డేంజర్ అని రాసుంటారు. ఈ డేంజర్ అని రాస్తే అపాయము అని. వీటిని వార్నింగ్ సైన్స్ అంటారు. వీటిని ఏమంటారు? వార్నింగ్ సైన్ అంటారు. ఈ వార్నింగ్ సైన్ ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉండి దీనికి ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుంటారు విత్ బ్లాక్ బార్డర్ అండ్ సింబల్ ఉంటుంది. వార్న్ ఫ్రమ్ హజార్డ్స్ అండ్ డేంజర్స్. ఇక్కడ కాషన్ రిస్క్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ షాక్. ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు రైల్వే ట్రాక్ మీద నడిచేటప్పుడు కూడా ఇక్కడ పక్కన ఈ బోర్డులు కనిపిస్తుంటాయి. దాన్ని వార్నింగ్ సైన్స్ అంటారు. ఏమంటారు దాన్ని? వార్నింగ్ సైన్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటారు. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే మీరు రైల్వేకి వెళ్ళినప్పుడు అక్కడ మొదటి తరగతి వేచి ఉండు గది అని, మొదటి తరగతి అంటే ఏసీ ప్రయాణికులు వేచి ఉండు గది అని, లేదా యూరినల్ పోవడానికి త్రాగునీరు తాగే నీళ్ళు ఉంటే డ్రింకింగ్ వాటర్ అని, యూరినల్స్ అని లేడీస్కు జెంట్స్కు సపరేట్గా ఉంటుందని అట్లా రాసుంటారు. అది వాటిని ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇక్కడ ఇవి ఉన్నాయని మనకు తెలియజేసేటివి. అదే ఇది స్క్వేర్లో వచ్చేసి కలర్ ఇలా ఉండి వైట్ సింబల్స్, గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కనుకుంటే ఈ విధంగా ఉంటే ఇది వచ్చి ఏంటి అంటే ఫస్ట్ ఎయిడ్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ పాయింట్ ఉంది అని తెలియజేయడానికి మనం ఈ సింబల్ని ఉపయోగిస్తాం. బాక్స్లో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇలా ఉన్నప్పుడు దానిపైన ఇలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్లస్ పాయింట్స్లో చూస్తే దీన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఈ వార్నింగ్ సైన్స్ ఇవన్నీ చూడండి. ప్రొహిబిషన్ సైన్స్ వచ్చి నో స్మోకింగ్, డో నాట్ ఎస్టింగ్ విత్ వాటర్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఉంటుంది. పెడెస్ట్రింగ్ ప్రొహిబిటెడ్. ఇక్కడ నడవడానికి అధికారం లేదు అని. మ్యాండేటరీ సైన్ కంపల్సరీగా మీరు హెడ్ ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, చెవులకి ధరించాలి, ఫుట్ ధరించాలి, హెడ్ ధరించాలని ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ సైన్స్ అని. వార్నింగ్ సైన్స్ ఇక్కడ రిస్క్ ఆఫ్ ఫైర్ ఉంది, టాక్సిటీ హజార్డ్ ఉంది, ఈ ప్రమాదాలు జరుగుతాయని పైన క్యాప్ పెట్టుకోవాలి. రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఇవంతా ఉంటాయి. ఓవర్ హెడ్ లోడ్ ఇది వచ్చి ఎక్కడ ఉంటుందంటే జనరల్గా పెద్ద ఈ షిప్ యార్డ్లో ఉంటాయి ఇవి. ఓవర్లోడ్ లిఫ్టింగ్ అక్కడ తీసుకునేటప్పుడు. కాబట్టి ఒక్కొక్కటి ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు ఉంటుంది. జనరల్ వార్నింగ్, రిస్క్ ఆఫ్ డేంజర్ అని ఇలా రకరకాలుగా ఈ సింబల్స్ ఉంటుంది. లేజర్ బీమ్ ఉంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క సింబల్ చూపిస్తూ ఉంటుంది. ఇవి మీరు రోడ్డు మీద దాటేటప్పుడు డేంజర్ అపాయము, ఇక్కడ రోడ్డు పని జరుగుతుంది అని మీరు వేసుంటారు. కంపల్సరీగా అది రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ విధంగా వేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీరు కంపల్సరీగా వాటిని చూసుకొని జాగ్రత్త పడతారు. పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. చాలా మ్యాండేటరీ సైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇవి ఉంటాయి. ఈ లెసన్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారంటే సైన్స్ ఉంటాయి. మనం నడుచుకుని వెళ్ళేటప్పుడు ఆ మ్యాండేటరీ సైన్స్ గురించి తెలుసుకున్నారు, కాషనరీ సైన్స్ గురించి తెలుసుకున్నారు, ఇన్ఫర్మేషన్ సైన్స్ తెలుసుకున్నారు, వార్నింగ్ సైన్స్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఇవి మీరు దారిన పోతున్నప్పుడు ఇప్పుడు ఒక పని చేయండి. ఈ రోజు నుంచి మీరు బస్సు ఎక్కినప్పుడు కానీ, లేదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ, లేదా బైక్లో వెనకాల కూర్చొని కానీ, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు కనిపించినటువంటి సిగ్నల్స్ పక్కన ఎడమవైపు కానీ కుడివైపున కానీ ఏదైతే కనిపిస్తాయో అవి గుర్తున్నంత వరకు రాసుకొని దాన్ని మనం అది ఏ సైన్ అనేది గుర్తు చేయడానికి రాసుకోండి. అలా ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేశారంటే ఏది వార్నింగ్ సైను, ఏది ప్రొహిబిషన్ సైను, ఏది మ్యాండేటరీ సైను, ఏది ఇన్ఫర్మేషన్ సైన్ అనేది మనకు బాగా నోటీస్ అవుతుంది. ఈ పాఠంలో కనీసం 5-6 బిట్లు వస్తాయి.